హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము భగవద్గీతలో 4వ అధ్యాయం నుంచి 23, 24వ శ్లోకాలను చూద్దాం. ముందుగా శేషాద్రిపురం జగన్నాథ్ మందిర్ దర్శనం చేసుకొని తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయికి, సుదర్శన్ భగవాన్ की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. సో ఈరోజు శ్లోకము 4వ అధ్యాయం దివ్య జ్ఞానం నుంచి 23, 24వ శ్లోకం మనం చూద్దాం. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రకృతి త్రిగుణముల ఎడ అసంగుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వ కర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. 24. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. కృష్ణ భక్తి రస భావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొంది తీరును. స్వీకరించునది, అర్పించునది అని రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడయ్యుండుటయే అందులకు కారణము. ఈ రెండు శ్లోకాలు మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. మొదటిగా 23వ శ్లోకం చూస్తే, ఎవరైతే కర్మని యజ్ఞములా ఆచరిస్తారో అలాంటి వ్యక్తికి కర్మబంధనాలు అనేటువంటివి ఉండవు. అంటే త్రిగుణాతీతంగా పనిచేయడం. యజ్ఞముగా అంటే ఒక భగవంతుడికి సేవగా చేయడం, త్యాగముగా చేయడం, తన కోసం కాకుండా భగవంతుడి కోసం కర్మలు చేయడం. ఇది యజ్ఞముగా కర్మలు చేయటము అంటే. అప్పుడు ఆయన చేసినటువంటి కర్మల వలన ఆయనకి ఎలాంటి కర్మబంధనము ఉండదు. ఇక ఈ శ్లోకంలో బ్రహ్మార్పణం బ్రహ్మ హవేర్, ఇక్కడ బ్రహ్మ అనేటువంటి పదం 6 సార్లు వచ్చింది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవీర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యాక్చువల్గా ఈ శ్లోకంలో ఇవ్వబడినటువంటి బ్రహ్మ అనేటువంటి పదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అర్థాలని తీస్తారు. అయితే ఇది మాయావాదులకి చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి శ్లోకం. ఎందుకంటే ఎక్కడ బ్రహ్మ అని వచ్చినా కానీ వాళ్ళు నిరాకార బ్రహ్మం గురించి మాత్రమే మాట్లాడతారు. యాక్చువల్గా ఇక్కడ చెప్పబడినటువంటి బ్రహ్మం గురించి ఏమిటి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు. సో మనము దాని గురించి డీటెయిల్గా చర్చిద్దాం. ముందుగా 23వ శ్లోకంలో ఇవ్వబడినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనం కర్మలన్నీ కూడా యజ్ఞంలాగా నిర్వహిస్తామో అప్పుడు ఆ యజ్ఞంలా నిర్వహింపబడినటువంటి కర్మల వలన కర్మ ఫలితాలు మనకి రావు. ఇంతకు ముందు కూడా మనకి వర్ణాశ్రమ విధానం గురించి చెప్పారు. తర్వాత ఇంతకు ముందు కర్మ, వికర్మ, అకర్మ గురించి కూడా మాట్లాడారు. అయితే కర్మ చెయ్యాలి, కానీ కర్మ ఫలితం రాకుండా చేయాలి. దాన్నే అకర్మ అంటారు. అకర్మ అంటే అసలు కర్మ చేయకుండా ఉండడం. కర్మ చేయకుండా ఉండడం వలన ఏమవుతుంది లాభం అంటే కర్మ ఫలితం అనేటువంటిది రాదు. కర్మే చేయకపోతే ఫలితం అనేటువంటిది ఉండదు. కానీ అది నిజమైనటువంటి సన్యాసం కాదు, నిజమైనటువంటి వైరాగ్యం కాదు. కానీ మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇవ్వకుండా కనుక మనం చేయగలిగితే అది నిజమైనటువంటి వైరాగ్యం, అది నిజమైనటువంటి సన్యాసం. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడికి
కర్మ చెయ్యి, యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. అయితే ఆ యుద్ధం ఎలా చేయాలట? ఆ యుద్ధాన్ని యజ్ఞంలా చేయాలి. ఇప్పుడు యుద్ధాన్ని యజ్ఞంలా చేయాలి. అంటే మనందరికీ తెలిసినటువంటి యజ్ఞం ఏమిటి? అంటే ఒక గుండాన్ని ఏర్పాటు చేసి, అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి, అందులో అగ్నిని రగిల్చి, అందులో ఆహుతులు సమర్పించినప్పుడు మనం చేసినటువంటిది యజ్ఞము అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ కృష్ణుడు యుద్ధాన్ని కూడా యజ్ఞంలా చేయమని అడుగుతున్నారు అర్జునుడిని. కాబట్టి ఎప్పుడైతే మన చేతనంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే మన చేతనము పూర్తిగా ఆధ్యాత్మికంగా మారుతుందో, అప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞంలా ఉంటుంది. చూసే వాళ్ళందరికీ కూడా మనం చేసినటువంటి కర్మ భౌతికమైనటువంటి కర్మలా కనిపించొచ్చు. కానీ మన భావనలో ఉన్నటువంటి మార్పు వలన మనం చేసేటువంటి కర్మ యజ్ఞమా? కాదా? అనేటువంటి విషయం తెలుస్తుంది. యజ్ఞము అంటే మన కోసం చేసేటువంటి కర్మ కాదు. యజ్ఞము అంటే కృష్ణుడి కోసం చేసేటువంటి కర్మ. అయితే ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలి. అర్జునుడు చేయాల్సినటువంటి యుద్ధము తన కోసం కాదు చేయాల్సింది. అర్జునుడు చేయాల్సినటువంటి యుద్ధము కృష్ణుడి కోసం చేయాలి. అప్పుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధము కూడా యజ్ఞంలా అయిపోతుంది. అయితే మనం అందరము ప్రత్యేకంగా ఒక విరహము లేకపోతే ఒక వైరాగ్య భావము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనందరిలో వైరాగ్య భావం వస్తుందో అప్పుడు మనము కృష్ణుడి కోసం కర్మలు చేయడం అనేటువంటిది మొదలుపెడతాం. లేదు అనంటే మన కోసమే మనం కర్మలు చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? భౌతిక విషయం నుంచి మనం పారిపోవడం కాదు దీనర్థం. భౌతిక కర్మల నుంచి మనల్ని మనము కర్మలు చేయకుండా ఆపుకోవడం కాదు దీనర్థం. మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి విశ్వాన్ని తీసి బయట పెట్టాలి. భౌతిక విశ్వము అనేటువంటిది ఎక్కడో మనకి పరంగా లేదు. మనకి బయట లేదు. ఎక్కడో మనకి బయట నుంచి బాహ్యంగా ఉన్నటువంటి అవరోధాల గురించి మనం మాట్లాడుతూ, మనము ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేయటానికి చాలా అవాంతరాలున్నాయి అనేటువంటి భావనలో మనం అందరం కూడా ఉంటున్నాం. యాక్చువల్‌గా ఏమిటి అనంటే, ఈ వైరాగ్యము అనేటువంటిది బయట నుంచి రాదు. ఈ వైరాగ్యము అనేటువంటిది లోపల నుంచి రావాల్సినటువంటిది. మనసులోంచి రావాల్సినటువంటిది. సో, ఉదాహరణకి ఒక మంచి ఆర్కెస్ట్రా, మ్యూజిక్ చేసేటువంటి వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళేదో పోటీలో పాల్గొవాలి. అందరూ కలిసి ఒక చోట కూర్చొని, ఒక రూమ్‌లో కూర్చొని, అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాయిద్యాన్ని తీసుకొని, ఒకళ్ళు డోలు, ఒకళ్ళు ఆహ్, హార్మోనియం, ఒకళ్ళు గిటారు, ఒకళ్ళు అన్నీ తీసుకొని వాళ్ళ వాళ్ళ సాధన చేస్తున్నారు. అందరూ సింక్ అవుతున్నారు. చాలా బాగా మ్యూజిక్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడే ఒక వ్యక్తి వచ్చి డ్రిల్లింగ్ చేస్తున్నాడు. కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు. టపా టపా అని సుత్తి పెట్టి మేకుని చెక్కలో కొడుతున్నాడు. సో, ఎలా ఉంటుందప్పుడు ఆ సమయంలో? ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారు? ఈ డిస్టర్బెన్స్ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఒక్కసారి ఆ కార్పెంటర్ వైపు చూస్తాడు. కార్పెంటర్ కొడుతున్నప్పుడు కార్పెంటరు తను మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తారు. ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నాకు అతని వల్ల డిస్టర్బెన్స్ ఉందని, నాకు ఈయన వల్ల డిస్టర్బెన్స్ ఉందని, ఎవరికి వాళ్ళు ఇంకొకరి వల్ల డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసేటువంటి భావనలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి వరకు ఇలానే జరుగుతుంది. ఆ తర్వాత ఆ కార్పెంటరు తన పని ముగించేసాడు. తన పని ముగించిన తరువాత తను ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కెళ్ళి చూసి, "ఇక నా పనయిపోయింది. ఇక మీరు నన్నేం డిస్టర్బ్ చేయట్లేదిప్పుడు. నాకు ఇప్పుడే నాకు మీ వల్ల ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మీ పని మీరు గానిచ్చుకోండి" అని జెప్తారు. అంటే మనకి మనలో ఉన్నటువంటి భౌతికత్వాన్ని మనం వెతక్కుండగా, మనం బయట ఉన్నటువంటి కారణాలను మాత్రమే మనం వెతుకుతూ ఉంటాం. మనకి వైరాగ్య భావం అనేటువంటిది మనసు నుంచి రావాలి. సో, మనందరికీ కూడా మనం ఏదైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చేయకపోవడానికి, లేదా కృష్ణార్పణంగా కర్మ చేయకపోవడానికి కారణం ఏమిటి అనంటే, మనకి పలానా బంధము, లేదా పలానా వస్తువు, పలానా విషయము అనేటువంటిది మనం కారణాలుగా వెతుకుతూ ఉంటాం. మనకి బయటగా వెతుకుతూ ఉంటాం. కాబట్టి మన యొక్క కర్మలన్నిటిని కూడా కృష్ణుడికి అర్పించేంత వైరాగ్యం మనకి రావాలి. అయితే చాలా మంది బాబాలున్నారు బయట. చాలా మంది ఒక్కొక్కళ్ళు తమ తమ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రదర్శించేటువంటి వైరాగ్యాన్ని చూస్తే ఈయన చాలా ముక్తుడు, ముక్తజీవి అనేటువంటి భావనలో మనందరికీ కూడా వాళ్ళు ఇంప్రెషన్‌ని కలిగిస్తూ ఉంటారు. సో, ఒక్కొక్కళ్ళు కేవలం పండ్లు మాత్రమే తింటూ ఉంటారు. మేమింక ఏమీ తినము, మేము అన్నీ వదిలేసాము అని అంటారు. కొంతమంది కేవలం గాలి మాత్రమే పీలుస్తూ ఉంటారు. కొంతమంది కేవలం పాలు మాత్రమే తాగుతూ ఉంటారు.
కొంతమంది ఏమీ మాట్లాడరు. మౌన భావ. అంటే ఈ విధంగా ఒక్కొక్కళ్ళు తమ తమ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే బాహ్యంగా మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి వైరాగ్యం. పలానా వాడు ఏమీ తినట్లేదు. కేవలం పళ్ళు మాత్రమే తింటున్నారు. అలాంటి వాడిని పలహరి బావ అంటారు. లేదు అంటే కేవలం పాలు మాత్రమే తాగుతున్నారు. కేవలం గాలి మాత్రమే తింటున్నారు. లేదు అంటే వైరాగ్యాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారు అనంటే, ఈ భౌతిక విశ్వంలో ఏది తనకు పట్టనట్టు, దేనితోనూ తను మాట్లాడకుండగా కేవలం మౌనంగా ఉంటూ తన యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ తన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు అని మనం అనుకుంటాం. అయితే ఇది నిజమైనటువంటి వైరాగ్యమా? ఇది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి జంతువులు కూడా పళ్ళు మాత్రమే తింటున్నాయి. కోతి పండు మాత్రమే తింటుంది. అలా అని కోతి గొప్ప వైరాగ్యంలో ఉన్నట్లా? కాదు. మరి కోతికి లేనటువంటి వైరాగ్యము మరి ఈ బాబాకి ఎక్కడి నుంచొచ్చింది? అలానే చాలా జంతువులు అడవిలో ఇప్పుడు పాములు చూసుకుంటే, పాములు కొన్ని రోజుల వరకు కూడా ఏమీ తినకుండా కేవలం గాలి మాత్రమే తింటాయి. గాలి మాత్రమే పీల్చుకుంటూ బ్రతుకుతాయి. మరి అలా అని పాము కూడా చాలా గొప్ప వైరాగ్యాన్ని ప్రదర్శించింది అని చెప్పడానికి అవుతుందా? అవ్వదు. పాలు మాత్రమే తాగే జంతువులు కూడా ఉన్నాయి. పండ్లు మాత్రమే తినే జంతువులు కూడా ఉన్నాయి. గాలి మాత్రమే పీల్చుకునే జంతువులు కూడా ఉన్నాయి. మరి ఏ జంతువు కూడా మూగగా మాట్లాడకుండానే ఉంటుంది. మరి అలా అని మరి ఆ జంతువులన్నీ కూడా సాధువులే అనేస్తే, ఆ జంతువులన్నీ కూడా కృష్ణ కాన్షియస్‌లో ఉన్నాయి అనేస్తే, ఆ జంతువులన్నీ కూడా గొప్ప వైరాగ్యాన్ని ప్రదర్శించాయి అనేస్తే, అది పొరపాటవుతుంది. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా పురోగమించాము అనంటే, బాహ్యంగా అన్నిటిని వదిలేసాము అని కాదు అర్థం. ఆధ్యాత్మికంగా పురోగమించడము అనంటే, మన మనస్సులో వచ్చినటువంటి మార్పు. మనసుతో వైరాగ్యం రావాలి. ఎప్పుడైతే మనకిదొస్తుందో, అప్పుడు మనం కర్మలనన్నిటిని కూడా కృష్ణుడికి అర్పణగా చేస్తాం. లేదు అనంటే, మన కర్మలన్నీ కూడా భౌతికంగానే ఉంటాయి. అయితే ఒక రాజు తనకి ఒక గొప్ప గురువున్నాడు. గురువుకి చాలా గొప్ప భక్తుడీయన. చాలా గొప్ప శిష్యుడీయన రాజు. రాజు సర్వ ఐశ్వర్యాలని అనుభవిస్తున్నాడు. కానీ గురువు మాత్రం ఒక ఆశ్రమంలో, అడవిలో ఉంటున్నారు. అయితే ఒకసారి రాజుకనిపించింది. నేను నా గురువుకి ఏం సేవ చేస్తున్నాను? నేను అన్ని రకాల సుఖాలని అనుభవిస్తున్నాను. నా గురువు మాత్రం కేవలం అడవిలో ఉండి పండ్లు, ఫలాలు తింటూ అందరికీ విద్యలు నేర్పుతున్నారు. ఆధ్యాత్మిక విద్య. మరి నా గురువుకి నేను సేవ చేయటము అనంటే, నాకున్నటువంటి భౌతిక సుఖాలన్నిటిని కూడా నా గురువుకి ఇవ్వగలిగితే, అప్పుడు నేను నిజంగా నా గురువుకి సేవ చేసినట్లు అని ఆ రాజు అనుకున్నాడు. వెంటనే ఆ రాజు బయలుదేరి గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుని అడిగారు. గురువుగారు, మీరు ఇలా భౌతికంగా కష్టాలు పడడం నాకిష్టం లేదు. మీకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. మీరెక్కడికైనా వెళ్ళాలి అనంటే నేను కారిస్తాను. మీరు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు జేస్తాను. మీరు సుఖంగా ఉండండి అని చెప్పేసి గురువుగారిని ఉద్దేశించి రాజు అనడం జరిగింది. అప్పుడు గురువుగారు, సరే నువ్వు నాకు సేవ చేయాలి అని కోరుకుంటున్నావు కాబట్టి, నీ సేవను నేను అంగీకరిస్తాను. నాకు నువ్వు చెయ్యాలి అనుకున్నటువంటి ఏర్పాట్లన్నీ చెయ్యి అన్నారు. సో, అప్పుడు రాజు తనకు గొప్ప బంగళా ఏర్పాటు చేశారు. రాజభవనం ఎలా ఉంటుందో అలాంటి భవనం. తర్వాత ఒక పెద్ద కారు. మళ్ళీ తనకి సేవకులు, తనకి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. గురువుని మంచిగా సేవ చేస్తున్నాను అనేటువంటి భావనలో రాజు ఉన్నారు. కొంతకాలం గడిచిపోయింది. తర్వాత రాజుకి ఆలోచన వచ్చింది. ఏంటి నాకు గురువుకి ఉన్నటువంటి తేడా? నేను అన్ని అనుభవిస్తున్నాను. గురువు కూడా అన్ని అనుభవిస్తున్నాడు. ఏమిటి గురువుకి ఉన్నటువంటి తేడా? నాకు ఉన్నటువంటి తేడా? ఎందుకు ఆయన గురువు? ఆయన కూడా నాలాగానే భౌతికంగానే ఉన్నాడు కదా! అని అనిపిస్తుంది. వెంటనే రాజు గురువు దగ్గరికి వెళ్లి గురువుని ప్రశ్నిస్తాడు. గురూజీ, నాకు భౌతికమైనటువంటి సుఖాల్లో నేను ఉన్నాను. భౌతికమైనటువంటి సుఖాల్లోనే మీరు కూడా ఉన్నారు. ఏంటి మీకు నాకు ఉన్నటువంటి తేడా? నాకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. మీకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. కాబట్టి మన ఇద్దరిలో ఎలాంటి తేడా లేదు అని జెప్పేసి అన్నప్పుడు, సరే గురువు అప్పుడు అంటాడు. సరే నాతో పాటు రా నువ్వు. నేనెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చేసేయి అని అంటారు. సో, అప్పుడు ఆ రాజు గురువుని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్లారు. అడవి వచ్చేసింది. అడవి లోపలికి కూడా వెళ్తూ ఉన్నారు. ఇంకా వెళ్తున్నారు. సాయంత్రం అయిపోయింది. గురువు మాత్రం తీసుకువెళ్తూనే ఉన్నారు. రాజు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.
సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయినప్పుడు ఇక రాజు ప్రశ్నించాడు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు గురువుగారు నన్ను అని. ఇంకా కొంచెం దూరం ఉంది, ఇంకా రా అంటారు. ఆ రోజు నైట్ అంతా నడిపిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నడిపిస్తూనే ఉంటారు. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ అక్కడ ఏదో ఆశ్రమం ఉంటే అక్కడ పడుకుంటారు. సో ఇదంతా చూసినటువంటి రాజుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే రాజు, మీరు ఇంకా ఎంతకాలం నన్ను నడిపిస్తారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. అప్పుడు గురువు అంటాడు, ఇదే మన జీవితం, ఇలానే ఉండాలి మనం. ఎక్కడ దొరికితే అక్కడ పడుకోవాలి, ఎక్కడ ఏం దొరికితే అది తినాలి, ఇలా నేను ఉండగలను, ఇలానే నేను ఉంటాను అని అన్నప్పుడు, నువ్వు కూడా అలానే ఉండు నాతో పాటు, నీకు నాకు తేడా ఏంటో అప్పుడు తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. వెంటనే రాజు అన్నారు, అమ్మో నేను ఈ పని చేయలేను, నాకు రాజ్యం ఉంది, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి నేను ఇక్కడ ఇలా నీ పక్కన ఎలా తిరగగలను అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది ఒక గురువుకి ఒక రాజుకి మధ్య ఉన్నటువంటి తేడా. బాహ్యంగా అన్నీ పొందినంత మాత్రాన వైరాగ్యం లేదని కాదు, బాహ్యంగా అన్నీ వదిలేసినంత మాత్రాన పూర్తి వైరాగి అన్నట్లు కాదు. కాబట్టి వైరాగ్యము అంటే కేవలం భౌతికమైనటువంటి విషయాలను వదిలేసినటువంటి వాడు మాత్రమే వైరాగి కాదు. లేదు అనంటే భౌతికంగా అన్ని పొందినటువంటి వ్యక్తి మాత్రం వైరాగి కాదు అని కాదు. ఇక్కడ గురువు అన్ని పొందాడు భౌతికంగా, కానీ తన మనసుతో తను వైరాగ్యాన్ని ప్రదర్శించాడు. ఇది మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ మనది కాదు, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ యొక్క కర్మ ఫలము మనది కాదు అనేటువంటి భావంలో మొత్తం కృష్ణుడికే అర్పించేటువంటి స్థాయిలో మనం ఉంటాం. ఎప్పుడైతే మనం ఇలా కర్మలు చేస్తామో అప్పుడు మనకి ఇక ఆ కర్మ బంధనము అనేటువంటిది ఉండదు. ఇక కర్మ బంధనము అనేటువంటిది లేనప్పుడు వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాడు అవుతాడు. అందుకనే భక్తుడు కర్మల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. భక్తుడు ఏ కర్మ చేసినా కానీ నన్ను ఎలా బంధిస్తుంది ఈ కర్మ అనేటువంటి విషయాన్ని బాగా ఆలోచించి, ఒకవేళ ఈ కర్మ నన్ను బంధిస్తుంది అనిపిస్తే అలాంటి కర్మని చేయడు. చేసే ప్రతి విషయంలోనూ, మాట్లాడే ప్రతి మాటలోనూ, ఎవరితోటి ఎలా సంభాషిస్తున్నా, ఎవరిని ఏమని అంటున్నా, ఎక్కడికి వెళ్ళి ఏం పని చేసినా కర్మబంధనాన్ని కలిగిస్తుందా లేదా అనేటువంటిదే భక్తుడి యొక్క ఆలోచన. ఎందుకంటే భక్తుడి యొక్క గమ్యం ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తి కర్మబంధనాలలో ఉండకూడదు. కృష్ణ చైతన్యంలో గనక కర్మలు చేస్తే అప్పుడు మనము పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించినట్లవుతుంది. కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడము అనంటే ఒక యజ్ఞంలా కర్మలు చేయటము అని అర్థం. ఎప్పుడైతే మనం కర్మని యజ్ఞంలా చేస్తామో అప్పుడు మనకి కర్మబంధనం ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కృష్ణ చైతన్యంలో అంటే ఒక కారు ఉందనుకోండి, ఒక కారు మనకి ఒక డ్రైవరు ఉన్నాడు, ఒక ఓనరు కారుని డ్రైవర్ నడుపుతున్నాడు. ఇప్పుడు ఆ డ్రైవర్ కారు నడిపేటప్పుడు తన యొక్క భావన ఎలా ఉంటుంది? ఇది నా కారు, ఇందులో పోసే పెట్రోల్ నాది, ఇందులో నేను ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ నేను నా ఇష్ట ప్రకారంగానే నేను ఎక్కడికైనా వెళ్తాను అనేటువంటి భావనలో ఉంటే తను యజమాని కాకపోయినా ఆ కారుకి తనకి తానే యజమానిగా ప్రకటించుకున్నటువంటి భావన అవుతుంది. కానీ యాక్చువల్ నిజం ఏమిటి? ఆ కారు తనది కాదు, ఆ కారు యజమానిది. ఆ కారులో పోసే పెట్రోల్ తనది కాదు. యజమాని డబ్బులిస్తే యజమాని ఎన్ని లీటర్ల పెట్రోల్ పోయమని చెప్తే అన్ని లీటర్ల పెట్రోల్ కారులో పోస్తాడు. ఇక తర్వాత కారులో ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ యజమాని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే మన భావన యజమానికి సేవ చేస్తున్నాము అనేటువంటి భావనలో ఉంటామో, అంటే ఈ కారు నాది కాదు అనేటువంటి భావన ఎప్పటికైతే మనకు తెలుస్తుందో, యజమాని ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకెళ్ళాలి, నేను చేసేటువంటి ప్రతి పని కూడా యజమానికి చేస్తున్నటువంటి సేవ అనేటువంటి భావనలో కనుక ఎప్పుడైతే ఆ కారు డ్రైవర్ వస్తాడో అది శుద్ధ చేతనం, అది నిజమైనటువంటి చైతన్యం, అది అహంకారం లేనటువంటి చైతన్యం. అలాంటి చైతన్యానికి మనం వచ్చినప్పుడు మనందరికీ కూడా భగవంతుడు యజమాని, మనందరం కూడా భగవంతుడికి సేవకులము అనేటువంటి భావన మనం రియలైజ్ అవ్వాలి. ఒక కారు డ్రైవర్ నేను డ్రైవర్ని మాత్రమే అనేటువంటి విషయాన్ని రియలైజ్ అవ్వడం ఎంత ఈజీయో అంతే ఈజీ మనం అందరం కూడా భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయాన్ని మనం కూడా తెలుసుకోగలగడం. ఎప్పుడైతే మనము ఈ విషయాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనము నిజమైనటువంటి సేవకులుగా కర్మలు చేస్తాం. అప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ ఆధ్యాత్మిక కర్మ అవుతుంది. అప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ ఒక యజ్ఞం అవుతుంది.
అప్పుడు మనం చేసేటువంటి ఏ కర్మైనా మనకి కర్మ బంధనాన్ని కలిగించదు. ఇప్పుడు ఆ కారు డ్రైవరు ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ ఏదో ఒక యాక్సిడెంట్ చేశాడనుకో. ఆ యాక్సిడెంట్ చేయడం వల్ల కారుకు కలిగినటువంటి డ్యామేజ్ ఎవరు భరిస్తారు? యజమాని భరిస్తారు. ఎందుకంటే యజమానికి చేస్తున్నటువంటి సేవలో భాగంగా జరిగినటువంటి పొరపాటది. కాబట్టి ఆ పొరపాటుకి డ్రైవర్‌ని ఏమి పనిష్ చేయరు. జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పని చేస్తున్నావు. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గరున్నావు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగింది. అది చిన్న ప్రాబ్లమ్ జరిగింది. ఒక బంపర్ మీద చిన్న డ్యామేజ్ అయింది. నేను చేపిస్తానులే అంటాడు యజమాని. అంటే ఎప్పుడైతే మనము కూడా సేవగా చేస్తున్నామో, ఆ సేవగా చేస్తున్నప్పుడు మనం చేసేటువంటి కర్మల వలన వచ్చేటువంటి ఫలితాలను కూడా భగవంతుడే తీసేస్తారు. మనం ఆ కర్మలకి ఫలితాలను అనుభవించాల్సినటువంటి పని లేదు. పనిష్మెంట్ మనకుండదు. అది మనము ఈ కర్మబంధనం లేకుండగా చేసేటువంటి కర్మల గురించి తెలుసుకోవాల్సినటువంటి విధానం. కర్మయోగంలో మనిషి కర్మల్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు 23వ శ్లోకంలో కంక్లూడ్ చేస్తున్నారు. ఇక 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, బ్రహ్మార్పణం బ్రహ్మహవీర్. బ్రహ్మార్పణం బ్రహ్మహవీర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమానం. అంటే ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావంలో కర్మలు చేయడం. ఇక్కడ మనకి మామూలుగా చూస్తే మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు కూడా భౌతికమైనటువంటి వస్తువు. అంటే ఇక్కడ బ్రహ్మము అంటే ఆధ్యాత్మికము. అర్పించేటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికము. అర్పింపబడేటువంటిది ప్రతిదీ కూడా ఆధ్యాత్మికము. అర్పించేవాడు కూడా ఆధ్యాత్మికము. అప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞం వల్ల పొందేటువంటి ఫలితం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఫలితాన్ని పొందబోతున్నాము. ఇది ఈ శ్లోకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ భౌతిక విశ్వంలో మనకి ప్రతిదీ కూడా భౌతికంగా కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇదేమిటి? భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఎప్పుడైతే మనము ఈ భగవంతుడి యొక్క బాహ్య శక్తి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగామో, అంటే మనం చూస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా భగవంతుడితో సంబంధంతోటి గనక మనం తెలుసుకోగలిగామో, అప్పుడు ఆ వస్తువు ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలి అనంటే, యజ్ఞంలో ఉపయోగింపబడేటువంటి వస్తువులన్నీ కూడా భౌతికమే. అంటే యజ్ఞంలో ఉపయోగించడానికి ఒక గరిటె కావాలి, నెయ్యి కావాలి, ధాన్యం కావాలి. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి మూలకాలతో తయారు చేయబడినటువంటి వస్తువులు. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి వస్తువులు. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి వస్తువులు భౌతికమవుతాయి. ఆధ్యాత్మికం కావు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు? మీరు అర్పించేటువంటి వస్తువు ఆధ్యాత్మికము అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం అర్పించేటువంటి నెయ్యి కూడా ఆధ్యాత్మికము. ఎప్పుడు? ఎప్పుడంటే ఆ వస్తువుని మనము భౌతికంగా వాడుతున్నామా? ఆధ్యాత్మికంగా వాడుతున్నామా? అనేటువంటి దాని మీద ఇది భౌతికమైనటువంటి వస్తువా? ఆధ్యాత్మికమైనటువంటి వస్తువా? అనేటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనకు దొరికినటువంటి ప్రతి వస్తువుని మన ఇంద్రియ భోగం కోసం గనక వాడినట్లయితే అప్పుడు ఆ వస్తువు భౌతికం. ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా యజ్ఞంలా భగవంతుడి సేవగా గనక మనం వాడినట్లయితే ఆ వస్తువు ఆధ్యాత్మికమవుతుంది. అంటే చూడడానికి వస్తువు భౌతికమే అయినా ఆ వస్తువుని గనక మనం ఆధ్యాత్మిక కర్మల కోసం వాడితే, ఆ వస్తువుని కృష్ణ సేవ కోసం గనక వాడినట్లయితే అప్పుడు ఆ వస్తువు కూడా ఆధ్యాత్మికమే అవుతుంది. అది మనకి ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నాడు. సో, బ్రహ్మార్పణం అంటే భగవంతుడికి అర్పించేటువంటి ప్రతిదీ కూడా బ్రహ్మం. బ్రహ్మం అంటే ఇక్కడ ఆధ్యాత్మికం. సో, బ్రహ్మ హవీర్. బ్రహ్మ హవీర్ అంటే హవిర్ అంటే నెయ్యి. హవి అంటే నెయ్యి. ఆ నెయ్యి కూడా ఆధ్యాత్మికమే. అలానే బ్రహ్మాగ్నౌ. బ్రహ్మాగ్నౌ అంటే అక్కడ ఎందులో అర్పిస్తున్నారు? అగ్నిలో అర్పిస్తున్నారు. ఆ అగ్ని కూడా ఆధ్యాత్మికమే. మనము ఆధ్యాత్మికం కావాలి ఇప్పుడు. మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు ఆధ్యాత్మికమే. మరి మనము కూడా ఆధ్యాత్మికం కావాలి. ఎప్పుడు? బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం. అంటే అర్పించేటువంటి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా మారాలి. ఎప్పుడవుతుందది? మన చేతనం మారినప్పుడు మనము కూడా ఆధ్యాత్మికం మారతాం. మనం అందరం కూడా భౌతికం కదండీ! మన శరీరం అంతా కూడా భౌతికం. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం భౌతికమైనటువంటి శరీరం అయినప్పుడు మరి మనం ఎలా ఆధ్యాత్మికం అవుతాము? ఎప్పుడైతే మన చేతనలో మార్పొస్తుందో అప్పుడు మనము కూడా ఆధ్యాత్మికం అవుతాం.
ఎప్పుడైతే మనం సర్వం ఆధ్యాత్మికము అనేటువంటి భావనలో ఉంటామో అప్పుడు మనం నిజమైనటువంటి చైతన్యంలో ఉన్నట్టు. అంటే దీని అర్థం ఏమిటి అనంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ రూపంలో. సర్వం భగవంతుడే. ఎప్పుడైతే ఈ భౌతిక విశ్వంలో మనం చూస్తున్నటువంటి ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని కూడా ఆధ్యాత్మికంగా చూడగలుగుతామో అప్పుడు మనం కూడా ఆధ్యాత్మికంగా మారిపోయినట్లే. యాక్చువల్‌గా మనకి శ్రీమద్ భాగవతంలో చతుశ్లోకి భాగవతాన్ని బ్రహ్మదేవుడికి తెలియచేశారు. అందులో ఏం తెలియజేశారు అంటే, ఈ సృష్టి పూర్వం కూడా నేను నిలిచే ఉన్నాను. ఈ సృష్టి క్రమం జరుగుతున్నప్పుడు కూడా నేను ఉన్నాను. సృష్టి క్రమం పూర్తి అయిన తరువాత మొత్తం ప్రళయం లయం అయిపోయిన తర్వాత కూడా నేను నిలిచే ఉంటాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి తెలియచేశారు. ఎప్పుడైతే ఈ చతుశ్లోకి భాగవతం అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నారో బ్రహ్మదేవుడు, అప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆధ్యాత్మికంగా మారిపోయారు. అందుకనే ఆయన తపస్సు చేశారు. తపస్సు చేయడానికి తనకు కావాల్సినటువంటి భౌతిక మూలకాలన్నిటిని కూడా ఈ భౌతిక ప్రకృతి నుంచే తీసుకున్నారు. మనకొస్తుంది 2వ స్కందంలో. బ్రహ్మదేవుడు తపస్సు చేసేటప్పుడు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేసేటప్పుడు ఏం చెప్పారు అనంటే, నేను నీ నుంచే అన్నీ తీసుకుంటున్నాను. నీకే అర్పిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే తను యజ్ఞ సంభారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచే తీసుకుంటున్నారు. తిరిగి యజ్ఞ రూపంలో భగవంతుడికే అర్పిస్తున్నారు. ఇది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట. అయితే ఎప్పుడైతే మనము ఈ చేతనంలోకి వస్తామో, ఆ చేతనంలోకి రావాలి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి పరమ సత్యం గురించి మనకి అవగాహన ఉండాలి. అది కేవలం భక్తుల సాంగత్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. పూర్తిగా భగవంతుడు ఏమిటి? భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపం ఏమిటి? భగవంతుడు ఏ విధంగా ఈ సమస్త సృష్టిలో విస్తరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని గనుక మనం తెలుసుకోగలిగినట్లయితే, అప్పుడు మనకంతా కూడా భౌతికంగా కనిపించదు. అంతా ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. మీలోనూ భగవానుడున్నాడు, నాలోనూ భగవానుడున్నాడు, ప్రతి వ్యక్తిలోనూ భగవానుడున్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. యాక్చువల్‌గా ఇంతకు ముందు చెప్పినటువంటి కొన్ని శ్లోకాల్లో చూస్తే, ద్వంద్వం నుంచి విముక్తులం అవ్వాలి మనం అందరం కూడా. సుఖదుఖాల నుంచి విముక్తులం అవ్వాలి. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనాలి. దీని అర్థం అద్వైతవాదం కాదు. శంకరాచార్యుడు లాంటి మిగిలినటువంటి కొంతమంది ఆచార్యులు దీనికి ద్వంద్వ భావనని వాళ్ళు వ్యతిరేకించారు. ద్వైత భావాన్ని వ్యతిరేకించేశారు. వాళ్ళు అద్వైతాన్ని ప్రతిపాదించాలి అనేటువంటి భావనలో అద్వైతాన్ని ప్రతిపాదించేటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేశారు? భౌతికమైనటువంటిది ఏమీ లేదు. భౌతికమైన జగత్తు మిథ్య. ఒకవేళ భౌతిక జగత్తు వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భావనలో గనక మనం ఉన్నట్లయితే అది ద్వైత భావం అవుతుంది. సర్వం భగవానుడే. కాబట్టి భౌతిక జగత్తుగా కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక జగత్తు భౌతికం కాదు. ఇదంతా కూడా మిథ్య అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. అందుకనే మాయావాదం ఏం చెప్తుంది అనంటే మొత్తం బ్రహ్మం, సర్వం బ్రహ్మం. ఇంకా అంతకు మించి ఏం లేదు అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా నిజం ఏమిటి అనంటే భగవంతుడి యొక్క భౌతిక శక్తి వేరు, భగవంతుడు వేరు. అలానే జీవులమైనటువంటి మనము కూడా భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిలో భాగమే. మనల్ని ఈ భౌతిక శక్తిలో ఉంచబడ్డాం మనం. ఎప్పుడైతే మనం ఈ పరమ సత్యాన్ని తెలుసుకోగలుగుతామో అది నిజమైనటువంటి చేతనం. మనము కూడా భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అది పరమాత్మలా భగవంతుడు వ్యాపించి ఉన్నారు అని అనుకుంటాం. అలా అని సర్వం భగవంతుడే అయినప్పుడు, సర్వం ఆధ్యాత్మికమే అయినప్పుడు భౌతికమేమీ లేదా అనేటువంటి భావన మనలో ఉండదు. ఎందుకంటే ఏదైతే మనకి భౌతికంగా కనిపిస్తుందో ఆ కనిపించే భౌతికమైనటువంటి విషయాన్ని మనము ఉపయోగించేటువంటి విధానం ఆధ్యాత్మికమా, భౌతికమా అనేటువంటి భావనలో మనకది భౌతికమా, ఆధ్యాత్మికమా అని వేరు చేసి చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఉర్దూ కవి. తను చాలా గొప్ప డ్రింకర్. అంటే బాగా తాగుతాడు. అయితే ఆయన తాగేటప్పుడు ఆయన వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏమిటంటే మొత్తం భగవంతుడే. ఎక్కడైనా గాని ఖుదా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అది వాళ్ళు నమ్ముతారు. అయితే ఎక్కడైనా భగవంతుడు ఉన్నప్పుడు నేను తాగేటువంటి మందు తీసుకెళ్ళి మసీదులో కూర్చొని ఎందుకు తాగకూడదు? మసీదులో నువ్వు మందు తాగకూడదు. నువ్వు బయటే మందు తాగాలి అనేటువంటిది నియమం. మరి ఎందుకు మసీదులో మందు తాగకూడదు అని ఆ కవి ప్రశ్నిస్తారు తన కవిత్వంలో. అంతా భగవంతుడే అయినప్పుడు, ఎక్కడైనా భగవంతుడే అయినప్పుడు, మసీదులోనూ భగవంతుడు ఉన్నారు, బయట కూడా భగవంతుడు ఉన్నారు. బయట తాగితే తప్పేంటి?
మసీదులో తాగితే తప్పేంటి? బయట తాగితే ఎందుకు తప్పు కాదు? మసీదులో తాగితే ఎందుకు తప్పు? అనేటువంటిది ఆ కవి యొక్క కవిత్వంలో రాసినటువంటి ప్రశ్న. సో, అప్పుడు ఇంకొక కవి దాన్ని ఖండిస్తారు. ఏమని? లేదు లేదు. మసీదులో భగవంతుడి నిలయం. బయట భగవంతుడి నిలయం కాదు. బయటంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికిని మసీదొచ్చేసరికి భగవంతుడి యొక్క నిలయం. కాబట్టి నువ్వు మసీదులో మందు తాగకూడదు, బయట తాగు అనేటువంటి విషయాన్ని ఇంకొక కవి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరైతే నేను ఎక్కడికెళ్ళి మందు తాగాలి? బయట. ఎక్కడ భగవంతుడు లేడు, ఎక్కడ భగవంతుడు లేడో అక్కడ తాగాలి. అంటే ఇంకొక కవి ఏం చెప్తారు అనంటే, ఎక్కడైతే నాస్తికులు ఉన్నారో, నాస్తికుల హృదయంలో భగవంతుడు లేడు. నాస్తికుల హృదయంలో భగవంతుడు లేడు. నువ్వు అక్కడికెళ్ళి నాస్తికులతో పాటు కూర్చొని తాగొచ్చు. ఇంకెక్కడా తాగకూడదు. అనేటువంటిది ఇంకొక కవి చేసినటువంటి వాదన. అయితే ఇంకొక కవి, నేను నాస్తికుడు హృదయంలో కూడా వెళ్లి చూశాను. అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు. నాస్తికుడు హృదయంలో, ఆస్తికుడు హృదయంలో భక్తుడా, అభక్తుడా అనేటువంటి సంబంధం లేదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు. భగవంతుడు లేనటువంటి ప్రదేశమే లేదు. చివరికి నాస్తికుడు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ విషయాన్ని ఇంకొక కవి తెలియచేసినప్పుడు ఆయన ఏం చెప్తారు అనంటే, నాస్తికుడు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ తన హృదయంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు. భక్తుడు మాత్రం తన హృదయంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మనమందరం కూడా భగవంతుణ్ణి ఎక్కడైనా గాని మనం చూడగలిగే అంత స్థాయిలో పరమహంస స్థాయికి మనం వెళ్ళాలి. అంటే అంత ఆధ్యాత్మికంగా కనపడాలి. మనం వాడేది, మనం ఇచ్చేది, మనం తీసుకునేది మనము కూడా ఆధ్యాత్మికం అవ్వాలి. అప్పుడు మన గంతవ్యం ఏమిటి? మన యొక్క గమ్యం ఏమిటి? ఆధ్యాత్మికము. మనం పొందబోయేటువంటిది కూడా ఆధ్యాత్మికము. ఇక్కడ బ్రహ్మము అంటే మనం పొందబోయేటువంటిది బ్రహ్మము అనంటే దాని అర్థం నిరాకార బ్రహ్మము కాదు. మనం పొందబోయేటువంటి గంతవ్యము కూడా ఆధ్యాత్మికమే. బ్రహ్మాన్నే పొందబోతున్నాం మనం. ఇక్కడ బ్రహ్మము అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామము. అది ఆధ్యాత్మికం. నిరాకార బ్రహ్మం కూడా ఆధ్యాత్మికమే. ఎందుకంటే నిరాకార బ్రహ్మం కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు. కాబట్టి అది కూడా ఆధ్యాత్మికమే. అంత మాత్రాన నిరాకార బ్రహ్మానికి మించినటువంటి ఆధ్యాత్మికం లేదని కాదు. భగవంతుడు కూడా ఆధ్యాత్మికమే. భగవంతుడి యొక్క ధామము కూడా ఆధ్యాత్మికమే. మనం పొందబోయేటువంటి ధామము ఆధ్యాత్మికం కాబట్టి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మారిపోతామో అప్పుడు మనము నిరాకార బ్రహ్మాన్ని మించినటువంటి భగవంతుడి యొక్క ధామానికి చేరుకోగలుగుతాము. ఇది ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా మారాలి. ఒక శ్రీరామచంద్రుడు యాక్చువల్‌గా అరణ్యవాసాలకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తను అరణ్యవాసంలో ఎక్కడ గడపాలి అనేటువంటి విషయంలో వాల్మీకి నుంచి సహాయం అడుగుతారు. వాల్మీకి దగ్గరికి వెళ్తారు. వాల్మీకి గురువు. సో, వాల్మీకిని అడుగుతారు. మహర్షి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? అనేటువంటి విషయాన్ని అడుగుతారు. ఇప్పుడు వాల్మీకి అంటారు, నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. అసలు నువ్వు ఎక్కడ లేవు. నువ్వు ఎక్కడ లేవు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అనేటువంటి విషయాన్ని అడగడం జరుగుతుంది. అంటే మన యొక్క చేతనము వాల్మీకిలా ఉండాలి. పరమహంసల స్థాయిలో ఉండాలి. యాక్చువల్‌గా హంస, పరమహంస వేరు. పరమహంస ఏం చేస్తుంది అనంటే మొత్తం ఆధ్యాత్మికంగానే చూస్తుంది. తనకి ఏది భౌతికం కనపడదు. ఎక్కడైనా భగవంతుడే. ఎక్కడ చూసినా భగవంతుడే. నీలోనూ భగవంతుడే, నాలోనూ భగవంతుడే. ఇంతకుముందు 4 రకాల కవుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్క కవి యొక్క చేతనం ఒక్కొక్క రకంగా ఉంది. ఒక కవి ఎక్కడ చూసినా ఆధ్యాత్మికమే. నాస్తికుడు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన చూడగలుగుతున్నారు. కానీ ఒక్కొక్క కవి నాస్తికుడు హృదయంలో భగవంతుడు లేడు. నాస్తికుడు కానటువంటి దగ్గర అంతా కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నారు. అంటే హంస ఏం చేస్తుంది అనంటే పాలని, నీళ్ళని వేరు చేసి చూస్తుంది. కానీ పరమహంస మొత్తం ఆధ్యాత్మికమే. ఎక్కడా భౌతికం లేదు అని చూస్తుంది. అయితే గొప్ప గొప్ప ఆచార్యులు పరమహంస స్థితిలోనే ఉన్నప్పటికిని వాళ్ళు హంస స్థితికి దిగుతారు. అంటే ఉత్తమాధికారి స్థాయి నుంచి మధ్యమాధికారి స్థాయి వరకు దిగాలి. దిగినప్పుడు మాత్రమే ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని భౌతికమైనటువంటి దాన్ని మన జీవితంలోకి రాకుండగా కేవలం ఆధ్యాత్మికంగానే ఉండేలాగా వాళ్ళని వాళ్ళు కోచింగ్ ఇస్తూ వాళ్ళు అందరికీ కూడా నేర్పగలిగేటువంటి స్థితిలో వాళ్ళుంటారు. కానీ పరమహంస ఇవన్నీ నేర్పలేరు. ఎందుకంటే పరమహంస ఉన్నతాధికారి.
ఉన్నతాధికారి భక్తులు మొత్తం ఆధ్యాత్మికంగానే చూసినప్పుడు భౌతికమైనది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయక మనం భౌతికమైనది ఏంటో కూడా తెలుసుకోకుండా మనం భౌతికమైనటువంటి విషయాల నుంచి దూరంగా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి పరమహంస స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఆచార్యులు మధ్యమాధికారి స్థాయికి దిగి మరి మనందరికీ బోధనలు చేయడం కోసం ఇలాంటి భగవద్గీతని, భాగవతానికి భాష్యాలు రాయడం, మనందరికీ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వీటన్నిటిని మనకిచ్చి మనల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనల్ని అందరినీ కూడా భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అందుకనే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు. అందుకనే వీళ్ళకి చేసేటువంటి సేవ మనం భగవంతుడికి చేసేటువంటి సేవగానే మారుతుంది. అప్పుడు మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా మారగలుగుతాం. అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. లేదు అనంటే గనక మొత్తం మనం ఈ భౌతిక విశ్వంలోనే ఉండి ఫల్గు వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఇంతకు ముందు చెప్పినట్టు బాహ్యంగా కొన్ని వైరాగ్యాలను ప్రదర్శించినప్పటికీ మనం మనసులో మాత్రం వైరాగ్యం లేకపోవడం వల్ల మనం భౌతికంగానే ఉండిపోయి మనము ఈ భౌతిక విశ్వంలోనే జన్మ మృత్యు జరా వ్యాధులకి లోనవుతూ ఉండాలి. కాబట్టి కర్మ అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. కర్మ ఆధ్యాత్మికంగా మార్చాలి మన కర్మని. మన కర్మని కృష్ణుడికి అర్పణగా చేయాలి. అప్పుడు మనం అందరం కూడా కర్మ బంధనాల నుంచి విముక్తులం అవ్వగలం. థాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు శ్లోకాన్ని ఇంతటితో ముగిద్దాం. ఇక యజ్ఞముల కర్మలు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి కృష్ణుడు మరి యజ్ఞముల కర్మ ఎలా చెయ్యాలి? మనం అందరం ఎన్ని రకాల యజ్ఞాలు చెయ్యొచ్చు? ఎవరెవరు ఎలా కర్మ చేస్తే ఏ రకమైనటువంటి యజ్ఞం చేసినట్టు అనేటువంటి విషయాన్ని మనకి రాబోయేటువంటి శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయబోతున్నారు. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ప్రభుజీ ఒకసారి అద్వైతం అంటే ఒకసారి చెప్పండి. హరే కృష్ణ. మాతాజీ అద్వైతం. ఓకే. సో అద్వైతము అనంటే మొత్తం ఒకటే అనేటువంటి భావన. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, భౌతికమైనటువంటి విశ్వం వేరు, భగవంతుడు వేరు అని చెప్పడం కాదు. ఆత్మ, పరమాత్మ, భౌతిక విశ్వము, భగవంతుడు అంతా ఒకటే. ఏది వేరు వేరు కాదు అని చెప్పడం. ద్వైత భావన అంటే భగవంతుడు వేరు, మనం వేరు, మనము భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మనం ద్వైత భావంలో ఉన్నాం. వైష్ణవాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వైష్ణవాచార్యులు నమ్మేటువంటి సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం. అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఆత్మ భగవంతుడి యొక్క శక్తి, కానీ భగవంతుడు కాదు. ఏ విధంగా అయితే అగ్ని నుంచి వేడి వస్తుంది, అగ్ని నుంచి వెలుతురు వస్తుంది. అలా అని అగ్ని వేడి కాదు, అగ్ని వెలుతురు కాదు. మనము చల్లగా ఉందనుకోండి ప్రదేశం, మనం ఏం చేస్తాము? అగ్నిని ఏర్పాటు చేసుకొని అగ్ని ద్వారా వచ్చినటువంటి ఉష్ణాన్ని మనము తీసుకొని మన యొక్క చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం అక్కడ అగ్ని నుంచి వస్తున్నటువంటి వేడిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. లేదు అంటే చీకటిగా ఉందనుకోండి, అక్కడ ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం నుంచి వస్తున్నటువంటి వెలుగుతోటి మనం అంతా కూడా చూస్తాం. అంటే వెలుగును ఉపయోగించుకుంటాం. అలా అని వెలుగు, దీపము రెండు ఒకటేనా? అగ్ని, ఉష్ణము రెండు ఒకటేనా? ఒకవేళ రెండు ఒకటే అయితే మనం వెళ్ళి అగ్నిలో కూర్చుంటే ఏమవుతుంది? రెండు ఒకటి. అంటే మాయావాద సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే రెండు ఒకటే అని చెప్తుంది. శక్తిమానుడు ఒకటి కాదు. శక్తిమానుడు శక్తిని ప్రదర్శిస్తారు. అగ్ని ఉష్ణాన్ని ఇస్తుంది. కాబట్టి ఉష్ణము, అగ్ని ఒకటి కాదు. ఇది మన సిద్ధాంతం. ఇది ద్వైత సిద్ధాంతం. ఉష్ణముకి ఉనికి అనేటువంటిది అగ్ని లేకపోతే లేదు, అగ్ని లేకపోతే వేడి లేదు. అలా అని అగ్ని, ఉష్ణం ఒకటి కాదు. ఇది ఎప్పుడైతే ఈ సూక్ష్మమైనటువంటి తేడాని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం తెలుసుకున్నట్లు. లేదు అంటే మాయావాద తత్వాన్ని నమ్మేసి ఇక నేను భగవంతుడు ఒకటే, నాకు భగవంతుడికి ఏమీ తేడా లేదు, నేనే భగవంతుణ్ణి అని ప్రకటించుకున్నట్లు. అది చాలా అపరాధం. అలా చేయకూడదు. అందుకని మనం అందరం కూడా శాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. భక్తుల ద్వారా వినాలి, భక్తుల ద్వారా భాష్యాన్ని చదవాలి. ఓకే, అప్పుడు మనకి ద్వైత అద్వైత భావానికి తేడా తెలుస్తుంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ హరే ధన్యవాదములు. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ. దండవత్ హరే కృష్ణ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభు దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ ధన్యవాद ధన్యవాद प्रणाम माता जी హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభు గురు మహారాజ్ కోసం 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. ఎస్ గురు మహారాజ్ హెల్త్ కొంచెం రికవర్ అవ్వాలని మనం అందరం కూడా 3 times హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేద్దాం మాతాజీ. హరే కృష్ణ.